మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. న్యాయ సముదాయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను సన్మానించిన న్యాయమూర్తి నజీం సుల్తాన్. మోర్తాడ్ మండలం ధర్మోరా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. కార్యాలయ ఉద్యోగులకు ఘనంగా సన్మానాలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు. ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సన్మానాలు. డోన్పాల్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను న్యాయమూర్తి నజియా సుల్తానా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలకు తమ సొంత కాళ్లపై నిలబడి ఉన్నత స్థాయికి ఎదిగే సత్తా ఉందని అన్నారు. మహిళలకు గౌరవించినప్పుడు ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని కొనియాడారు. చిన్న చిన్న గొడవలు పెంచకుండా అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించుకోవాలని, మహిళలందరూ బాగుండాలన్న ఆలోచనలతోనే ముందుకు సాగాలని, అలాంటప్పుడు ఎటువంటి గొడవలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జీలు, మహిళా న్యాయవాదులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఏ ఆడవాళ్ళ కళ్ళకు కూడా కంటి నీళ్లు రావద్దు, అది ఒక్కటి నేర్పండి. ఈ సమాజంలో तुम्हारी वजह से हर बेटे को हर माँ बाप सिखाने की चीज ये क्या है, बेटा तेरी वजह से कोई भी औरत, चाहे वो बेटी हो, गर्लफ्रेंड हो, फ्रेंड हो, माँ हो, वाइफ हो, सिस्टर हो, कोई भी हो, तुम्हारे वजह से उसके आंख में आंसू नहीं आना चाहिए. If we teach this only one concept, the society will be very happy. No, తల్లిదండ్రులతో విజ్ఞప్తి ఏంటంటే డైవర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఎంత అయితే అంత కౌన్సిలింగ్ చేయండి. అమ్మాయిలకు స్ట్రాంగ్గా గ్రో అప్ చేయండి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడినట్టు, కాళ్ళ మీద నిలబడాలంటే ఇట్స్ నాట్ మైనస్ హస్బెండ్. I think that it's plus husband and children. Then only it is a complete family. Only when we are having a complete family we are happy. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యజ్ఞ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి గారు వారితో వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ తల నుంచి ఈ తల వాక్యం వారి అనూప్ రెడ్డి గారు, కాలనీ గారు ఒక చక్కని కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా నవనాథ్ మరియు ఎన్సిఎన్ సామా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను యాజమాన్యం శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా తమను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మహిళలు ప్రతి రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు లక్ష్మీదుర్గ, రమాదేవి, శ్రేష, రమాదేవి, ప్రీతి, గంగవ్వ తదితరులు ఉన్నారు. నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా K6 ఎన్సిఎన్ నవనాథ్ యాజమాన్యం మమ్మల్ని సన్మానించినందుకు మేము గర్వంగా అనుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అనుష హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్లకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను, ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించే మహిళా కండక్టర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్, ప్రిన్సిపల్ అనుష మాట్లాడుతూ మహిళలు సైతం అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా దినోత్సవం నాడే మహిళను గౌరవించకుండా ప్రతిరోజు మహిళలను గౌరవిస్తూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపల్ నళిని, డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పారు, ఆఫీస్ సిబ్బంది, మహిళా కండక్టర్లు తదితరులు ఉన్నారు. హ్యాపీ హెల్తీ వరల్డ్ ఇంటర్నేషనల్ మహిళ తలుచుకుంటే ఎందుకు ఉమెన్ అంటున్నా, వెనకేముంది మెన్ స్టే చేసుకుంటున్నాను, ఇంట్లో వేస్తున్నాను, ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక కోడలిగా, ఇక్కడ వచ్చి టీచర్గా, ప్రిన్సిపల్గా ప్రతిదీ కూడా మనం చేస్తున్నాం. అంటే ఒక రకమే కాదు, అన్ని రంగాల్లో మహిళలు. నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కడో ఒకరు అసలు కనిపించే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నేను ఏ బస్సు ఎక్కినా నాకు లేడీ కండక్టర్సే కనిపిస్తున్నారు. అందులో కలుగుతున్నాయా అని కనుక్కొని వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించండి. ఒత్తిడి 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 అనుకుంటే ప్రతి చోట ఒత్తిడి ఉంటుందండి. ఒత్తిడి లేని ఉద్యోగమే లేదు. కానీ అది కూడా మనం చాలా సంతోషంగా, హార్ట్ఫుల్గా మనం ఏ జాబ్ చేసినా కూడా మనం మెంటల్గా రిలాక్స్ అవుతాం. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహాలక్ష్మిలు ప్రయాణించడానికి తగిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్ స్టాండ్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైంకు బస్సులు వేయడం జరుగుతుంది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కావున మహిళా సోదరులందరూ మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని, మహిళా మనులకు మన ప్రభుత్వం కల్పించిన మహాలక్ష్మి స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు కానీ, మహిళా ఉద్యోగులకు కానీ వారి బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం వల్ల వారు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కావున మహిళలందరూ మన ఆర్టీసీ బస్సునే ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సుఖంగా, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరాలని కోరుకుంటున్నాను. మరొకసారి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు సత్కరించి మెమోంటోలు, చీరలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు సమాజంలో అనేక రకాల పాత్రలు నిర్వహిస్తూ భూమాతకు ఉన్న ఓర్పుతో ప్రతి పనిని చేస్తారని అన్నారు. మహిళల సేవలు ఎప్పటికీ విలువ కట్టలేనివని కొనియాడారు. మహిళలను మహిళా దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు పోల్కం వేణు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే శానిటేషన్ మహిళలు ఉదయం నుండే ఆర్మూర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారని, అన్ని రంగాలలో మహిళలు దృఢ సంకల్పంతో పనిచేస్తారని, మహిళలు ఉన్నత స్థానాల్లో చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ డికే రాజేష్, జోనల్ చైర్మన్ చేపూర్ గణేష్, సభ్యులు రాజేష్, స్వామి, ప్రకాష్, గోపి, అశోక్ తదితరులు ఉన్నారు. మహిళలు 15,000 మంది న్యూయార్క్లో సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ప్రభుత్వము 1909లో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత 1911లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఏదైతే క్లర్లా కిండన్ అనే మహిళ ఉందో ఆమె స్వయం కృషితో ఈరోజు ప్రపంచం మొత్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఘనత ఆమెకి దక్కుతుంది. అలాగే మన సనాతన ధర్మంలో కూడా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అంటాము, లేకపోతే పార్వతీ పరమేశ్వరం అంటాము. మహిళలను, దేవతలను మనం ముందుగా పూజిస్తాము. అలాగే శ్రీమూర్తి ఈరోజు మానవ జీవితంలో శ్రీమూర్తి లేని మానవ జాతి మనవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీమూర్తిని దైవంగా భావించి వాళ్లకు సగౌరవం ఇచ్చి వాళ్ళ అభినందనలు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు, మహిళా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ లిల్లీపుట్ పాఠశాలలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. క్రీడల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, కుటుంబ పోషణలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 40 మందితో స్టార్ట్ అయ్యి అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత చిన్న ప్రశాంత కాలంలోనే 600 పైన అంటే దగ్గర 800 మంది చేరుకోవడం స్టార్ట్ ఇదంతా కూడా చాలా అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎంతో రామకృష్ణ గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మహిళా మండలికి ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఎంతోమందిని ఎన్నో విధాలుగా అభినందిస్తూ వాళ్ళని అంటే ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వేరే రంగంలో నుండి వంటింటికే పరిమితం కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ మహిళ వాళ్ళ వంటింటికే పరిమితం కాకుండా మళ్ళీ చదివి ఉద్యోగాలు కొట్టాలన్నదే ఈ మహిళా దినోత్సవం కాన్సెప్ట్. మేము ఈ కాన్సెప్ట్లో చాలామందికి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఒక ప్రిపరేషన్ నడుస్తూ కూడా ఆమె చదివి పై టీచర్ జాబ్ కొట్టి టీచర్ జాబ్ తర్వాత హెడ్ మాస్టర్గా వాళ్ళందరినీ మన మహిళలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ వాళ్ళందరూ పై స్థాయికి ఎదగడానికి ఎంతో మహాత్మాకోలే జ్యోతి మేడం వాళ్ళ మాకు మదర్స్కి అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచి ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించే మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం మండల అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గురుకుల బీసీ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి వేంబ్ల దీప్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్లు ముఖ్య అతిథి వేంబ్ల దీప్తి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి వేంబ్ల దీప్తి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో రాణించాలని, కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, అనుకున్న లక్ష్యాలను చేరవచ్చని సూచించారు. చిన్ననాటి నుండే న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోటీ ప్రపంచంలో మగవాళ్లతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ఇప్పటికే రాణిస్తున్నారని, మున్ముందు ఇంకా రాణించాలని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ తమను తామును రక్షించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్, కార్యదర్శి ఆనంద్, పాస్ట్ ప్రెసిడెంట్ పుష్పాకర్ రావు, ఎస్ఏ గోవింద్, రోటరీ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఒక 20 years మాలాగా వెయిట్ చేసేంత అయితే అవసరం ఉండదు. నేను అనుకుంటున్నా అట్లా అని. అవునా? అందరికి ఉన్నారా ఫ్రెండ్స్? ఒకళ్ళిద్దరన్నా? ఎవరికి ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారా? ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. రేపు ఫ్యూచర్ లో మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటది ఏంటి ఏమీ తెలియదు. కానీ ఒక్కసారి ఇట్లా మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన కాలేజీ మెమరీస్ అనేవి ఉంటాయి కదా, అవి ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తాయి. అంటే నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని. నేను రీసెంట్గా కూడా కలవడం జరిగింది ఇట్లానే మా క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని. అంటే 22 years 20 years ఆఫ్టర్ ఐఎమ్ మీటింగ్ నౌ అనమాట. ఎక్కడెక్కడో ఉండి అనుకోకుండా కలుస్తాం. చాలా హ్యాపీగా అంటే మేమందరం మాట్లాడుకుంటుంటాం కదా, అరే కాలేజ్ డేస్ ఎట్లా అయిపోయినాయి, మేము ఎలా చేసాం, అల్లరి చేసామని చెప్పాలి మ్యాక్సిమం. నేను కూడా అంటే కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అని నేను కూడా చెప్పను. నేనేమి అసలు ఏం అల్లరి చేయలేదు, చాలా గుడ్ స్టూడెంట్, అంతా చాలా ఒబీడియంట్ అని కూడా చెప్పను. నేను కూడా బాగా అల్లరి చేసేదాన్ని కాలేజ్ డేస్లో. జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మనోజ్ సింగ్, సీనియర్ నాయకులు బాబు, ఏఐబిఓసి నాయకులు నవీన్, జలజ, రేఖ, వెంకటేష్, ఉదయ్, అన్వేష్, వంశీ, నిషికాంత్, సాయన్న, శంకరయ్య, సురేష్, సాయి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లోటస్ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, క్రీడా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు సైతం ముందున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ రమేష్, ఏఈ రమేష్ మాట్లాడుతూ రైతులు, విద్యుత్ వినియోగదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న తదితరులు పాల్గొన్నారు. మీకు 48,000 ఒక 10 కింద ఉన్నాయా, 20 కింద ఉన్నాయా మీరు డిసైడ్ చేయండి. మీరు ఎవరెవరి గద్ద కిందికి ఉంది, హైట్ లేపే ఆస్కారం ఎక్కడ అవసరం ఉన్నదో మీరు అన్ని 48 గద్దలు కూడా మంచిగా 5-6 ఫీట్ల హైట్లో ఉంది ట్రాన్స్ఫార్మర్ పైన ఉండేటట్లు చేసుకునే బాధ్యత మన మీద ఉంది. మేము చేసిస్తాం. 10 గద్దలు కావాలంటే మేము కట్టిస్తాం, 20 గద్దలు కావాలంటే మేము కట్టిస్తాం. ఎన్ని గద్దలు కావాలంటే అన్ని గద్దలు. ఒక గద్దెకి 20 రూపాయలు ఇచ్చి మేము 20,000 ఇచ్చి మేము గద్దలు కట్టిస్తాం. మన ఫండ్ ఉంది, బడ్జెట్ ఉంది. ఎందుకు కట్టిస్తామనంటే ఇప్పుడు ఒక 10 గద్దలు కట్టిస్తే 2 లక్షలు అవుతుంది అనుకో, మాకు 20,000 ఒక కోటి 2 లక్షలు అవుతుంది. ఒక మనిషి చనిపోతే కొన్ని 100 కోట్లు పెట్టినా మనిషి రాడు. ఒక ఆకారం, ఎవరి ఆకారం కూడా ఇట్లా తయారు చేయాలంటే పాసిబుల్ కాదు. ఒక 100 కోట్లు పెడతాం ఈ సీజన్ తయారు చేయమనంటే నాట్ పాసిబుల్. ఈ 2-3 లాక్ 10 లాక్ పోతే కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలి. గవర్నమెంట్ 5 lakhs ఇస్తుంది. 5 లక్షలు ఇస్తే అది ఏమో నడది. ఒక సంవత్సరంలో అయిపోతాయి, ఒక 2-3 నెలల్లో 5 లక్షలు అయిపోతాయి. ఇవాళ రేపు 1,000 లక్షల రూపాయలు అవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం కావడంతో పోటెత్తిన భక్తుల రద్దీ గోవింద నామస్మరణలతో కొండ మార్మోగింది. భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జగన్పల్లి మండలం తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా పలు దేవాలయాలు మరియు బాసరలోని IIIT కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా దేవాలయాలను, బాసరలోని IIIT కళాశాలను, అలాగే నిర్మల్లోని కొయ్యబొమ్మల పరిశ్రమ, పోచంపాడులోని విద్యుత్ కేంద్రాన్ని, పోచంపాడు డ్యామును సైతం వారికి చూపించడం జరిగిందని చెప్పారు. విహారయాత్ర వల్ల ఎన్నో విషయాలు విద్యార్థులకు తెలపాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, సునీత, మాలతి, గంగమోహన్ తదితరులు ఉన్నారు. రోడ్లపై ముళ్ల పొదలను తొలగించాలని అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ మండల కేంద్రం నుండి ఇత్వార్పేట్, జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే చెరువు కట్ట రోడ్లపై ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. దీంతో వచ్చిపోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నుండి ఇత్వార్పేట్ వరకు బాల్కొండ చెరువు కట్ట మీద ఉన్న రోడ్డు మార్గం విపరీతంగా చెడిపోయింది. ముళ్ళ కంపలు, రాకపోక ఇబ్బంది కలుగుతుంది. కావున ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ కింద పనిచేసే లేబర్తో ఆ పని చేయించాలని అధికారులకు కోరుతున్నాను. ఎందుకంటే ఇత్వార్పేట్ మరియు జలాల్పూర్, నాగాపూర్ నుంచి వచ్చేవారు బాల్కొండ కట్ట మీదకించి ఆ రోడ్డు మార్గాన్ని వస్తారు. కావున దాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాను. నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు మందా మహిపాల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు గ్రామంలో పనిచేసే ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ టీచర్లకు మహిళలకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దమ్మాజీ సీను, ఎర్రలింగం, హైమద్, భూమేష్, చిన్నయ్య, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ కి ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది. ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ కు సన్మానం చేశాం. వీరి సేవలు 365 రోజుల్లో మనకు ఎనలేని సేవలు ఇటు నిరుపేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ ఇటు ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి వైద్యానికి సంబంధించిన సూచనలు సలహాలు మనకు అందరికి కూడా చేస్తున్నారు. కావున ఈరోజు మనము ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ మనిషి అనారోగ్యానికి గురైతే ఆరోగ్యం కావడం చాలా కష్టం. వీరు అనారోగ్యానికి గురైనటువంటి రోగుల్ని దగ్గరుండి మరి వీరందరూ ఎంతో సేవ చేసి డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆశా వర్కర్లకు మరియు ఇతర శాఖలలో పనిచేస్తున్న మహిళలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు భూమేష్ రెడ్డి, సుమన్, బాపురావు తదితరులు ఉన్నారు. సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మనం మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఇలా ఉచిత బస్సు కావచ్చు, ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇంకోటి ఏంది మహిళలకు చైతన్యస్తూ పెట్రోల్ బంకులు కూడా వాళ్ళనే ఫైనాన్షియల్గా వాళ్ళే ముందుండాలని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. కావున మరొకసారి మహిళలందరికీ వాళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉందని ఎంత నిజమో మన దేశ ప్రగతిలో కూడా మహిళల శక్తి కొనియాడే దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళా మనునికి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎంతో సంక్షేమ పథకాలు అందిస్తూ వారి అభివృద్ధికి పెద్దపీట వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కేంద్రంలో గౌరవ మండల అధ్యక్షులు శ్రీ భూమేష్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయ సముదాయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను సన్మానించిన న్యాయమూర్తి నజీం సుల్తాన్. మోర్తాడ్ మండలం ధర్మోరా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. కార్యాలయ ఉద్యోగులకు ఘనంగా సన్మానాలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు. ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సన్మానాలు. డోన్పాల్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.